లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాజధాని నిర్మాణంలో పారదర్శకత పాటించడం లేదన్న వైసీపీ నేత బొత్స వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 24% మంది మాత్రం అవునండి, 76% మంది కాదంటారు. ఏంటి మీ పార్టీ పరిస్థితి కూడా గందరగోళంగా ఉందని చెబుతున్నారు రఘునందన్ గారు. నేను చెప్పలేదు సార్, పత్రికలలో వచ్చిందే. నేను పార్టీ పరిస్థితి గందరగోళం లేదు, పోటీతత్వం ఎక్కువ ఉన్నది కాబట్టి అలాంటి సంఘటనలు జరుగుతుంది. అది దాంట్లో ప్రజాస్వామ్యం ఏదైనా డిక్టేటర్షిప్ పార్టీ కాదు, ఇది డెమోక్రటిక్ పార్టీ. కొన్ని సందర్భాలలో ఆవేశాలు లోనవుతుంది, అదొకటి. అదేవిధంగా ఈరోజు ప్రాణహిత చెవుల మీద ఇంతకుముందు మాట్లాడుతూ జాతీయ హోదా అక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి కారణం మొత్తం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ తయారు చేసిన కాంగ్రెస్ కారణం అండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ కారణం. ఆనాడు పోలవరానికి జాతీయ హోదా లేదంటలే, మీరే కారణం అంటున్నా. ఆనాడు ప్రాణహిత చెవులకు జాతీయ హోదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మీరు పెట్టుంటే సమస్య వచ్చేది కాదు కదా. ఇవాళ మేము ఇంత మొత్తుకోవాల్సిన పరిస్థితి లేదు కదా. చాలా విషయాలు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ప్రాణహిత మనం ఏదైతే జాతీయ హోదా కావాలన్నో దాన్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. మీరు ఒకవేళ ప్రభుత్వం తోటి ప్రధానమంత్రి తోటి మాట్లాడడానికే మీకు ఇబ్బంది ఉన్నది కాబట్టి వాళ్ళ చేతిలో అవకాశం ఉన్నది పోగొట్టిరు. తెలంగాణ ప్రజలు మట్టి పట్టినారు, చేతిలో ఉన్న అవకాశం పోగొట్టిరు వీళ్ళు. ఆ రోజు ఏమన్నారండి, ఒక తెలంగాణ ఏం అవసరం లేదు, అసలు ప్యాకేజ్ అవసరం లేదు, ఒక్క తెలంగాణ ఏం అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో కాంగ్రెస్ కి తెలియదా రెడ్డి గారు? తెలుసు కాబట్టి ఇద్దరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు, నేను మాట్లాడేది మీరు మాట్లాడకపోతున్నారు. మరి ఈ రోజు హైదరాబాదు తెలంగాణకు ఈ రోజు సర్ప్లస్ స్టేట్ గా ఉన్నది కారణం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వల్ల ఈ రోజు ఒక రిచెస్ట్ స్టేట్ గా అయిందని మీరు వాళ్ళే చెప్తున్నారు కదా. తెలంగాణ ఇది రిచెస్ట్ స్టేట్, భారతదేశంలో రెండవ ధనవంత రాష్ట్రం అయిందని కేసీఆర్ గారు పదే అసెంబ్లీలో చెప్పి బయట చెప్పి వాస్తవం. ఈ రోజు ప్రాణహిత చెవుల విషయంలో పార్లమెంట్ లో ప్రస్తావన జరిగింది. కొన్ని విషయాలు బిల్లులో పెట్టకపోయినా ఈ రోజు మన దగ్గర అవకాశం ఉంది, దాన్ని వాడుకుంటే ఖచ్చితంగా పోలవరానికి ఇచ్చినప్పుడు మనకి ఇవ్వమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది వాడుకోకుండా మీరు దాన్ని డిజైన్ మారుస్తామని ఇప్పటిదాకా పనులు జరగకుండా అడ్డుపడుతూ ఈ రోజు వరకు కూడా క్లారిటీ లేదు ప్రభుత్వానికి. వారు ఇంతకుముందు కృష్ణా పరివాహక ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తారు. ఈ రోజు రాష్ట్ర విభజన అయిపోయింది, ఇంకా మనం అదే కథలు చెప్పాల్సిన అవసరం లేదు. గోదావరిలో మాత్రమే కృష్ణాలో సర్ప్లస్ వాటర్ లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం నిన్న మధుబట్టి గారు వాళ్ళంతా మాట అన్నారు, ఆబ్సెంటీ సీఎం అని అంటున్నారు. ఆబ్సెంటీ సీఎం ఆబ్సెంట్ అవుతా ఉంటున్నారు పాలనకని వ్యాఖ్యానిస్తున్నారు. దాని మీద రిప్లై ఇస్తే ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుల మల్లుబట్టి వారు అనకపోతే విషయం అంటే విషయం ఇప్పుడు మేము పరిపాలిస్తున్నామా పరిపాలిస్తలేమా అనేది మాకు తెలుసు. వాళ్ళకి ఏమర్థమైతే గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళకి ఏమర్థమవుతుందండి? ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అబ్సెంట్ సీఎం అని మాట్లాడితే ఎట్లా? వారు పని చేస్తలేరా? వారు పని చేయందే ఇవాళ రాష్ట్రం పురోగమిస్తుందా? రాష్ట్రాన్ని అందరు మెచ్చుకుంటూ అవార్డులు ఇస్తున్నారా? రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అట్లా మాట్లాడితే ఎట్లా? కొంచెం గౌరవం ఉండాలి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు అంటారు అసలు ఏం పట్టించుకుంటూ చేస్తారు. నిన్ననే మీటింగ్ ఏంది కదండి మహారాష్ట్ర అధికారులతో. చెప్పండి, మీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఇవాళ ప్రాజెక్టుల రీడిజైనింగ్ మేము చేస్తాను. మీరు ఆనాడే ఒక సమగ్రమైనటువంటి జల విధానం తీసుకొచ్చి మంచిగా ప్రాజెక్టులు కట్టుంటే మంచి నిర్ణయాలు చేస్తుంటే ఏంటండి ఆ రోజు మీరు కూడా అన్నారు కదా బ్రహ్మాండం బజిపోయింది అని ప్రాణహిత చేయాలని. ప్రాణహిత చెవుల విషయంలో జరుగుతున్నది ఏంటంటే కొమ్మినేని గారు అక్కడ 148 మీటర్లు ఎత్తుతున్నా అక్కడ కట్టాలని చెప్పి ఆడ ఫస్ట్ 153 మీటర్ల ఎత్తుతో కట్టాలని వీళ్ళని మహారాష్ట్రతో పంచాయతీ పెట్టి ఇక్కడ ఇప్పటికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం ఒకటి చెప్తా ఉన్నా. నా పక్క నియోజకవర్గమే కాగజ్ నగర్, నా పక్క నియోజకవర్గమే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేరు, చెవుల కాడ కాలువలు తవ్వి బిల్లులు ఎత్తిరు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వీళ్ళ మాట్లాడేది వీళ్ళ ఖచ్చితంగా నీళ్ళిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా? అంటే తెలంగాణ ప్రాజెక్టులు అంటేనే పక్క రాష్ట్రాలతో పంచాయతీలు మేము అంటున్నది అది కదా. ఓకే, రాజధాని నిర్మాణంలో పారదర్శకత పాటించడం లేదని వైసీపీ నేత బొత్స వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 25% మంది అవునని 70% మంది కాదన్నారు. ఒక మాటలో చెప్పండి రఘుపతి గారు. అదే ఈరోజు మొత్తం చర్చ అంతా కూడా తెలంగాణ వైపు నడుస్తూ ఉంది. పారదర్శకత మీద మాట్లాడేవాళ్ళంటే
ఈరోజు టెంపరీగా మనం క్యాపిటల్ కట్టుకుంటాం, దానికి ఒక 300 కోట్లు కానివ్వండి, 180 కోట్లు కానివ్వండి, ఈ విషయాలు ఎక్కడ కూడా మనం అసెంబ్లీలో చర్చించుకునేటువంటి అవకాశం లేకుండా ఒక వన్ మ్యాన్ షో లాగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 18 నెలల పరిపాలనలో ఇంతవరకు ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ మనం అట్రాక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. కారణం మనం ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళలేకపోవటం, ఒక ట్రాన్స్పరెన్సీ లేకపోవటం, విధానంలో ట్రాన్స్పరెన్సీ లేకపోవటం, రాబోయేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఆనర్ చేస్తాయా లేదనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయలేకపోవటం. దీని అన్నింటి కూడా ఈ రోజు అధికార పార్టీ బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కరెక్ట్. ఎస్ఎంఎస్ ఎలా ఉన్నప్పుడు కూడా పారదర్శకత అనేది ఏ ప్రభుత్వానికి అనేది అవసరమే. ఖచ్చితంగా ప్రభుత్వాలు పారదర్శకత పాటిస్తేనే మంచిది. మరి అలాంటి విమర్శలు అయితే వస్తున్నమాట వాస్తవం అని చెప్పాలి. ఇక ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రఘుపతి గారికి, గంట వెంకటరమణారెడ్డి గారికి, రఘునందన్ గారికి, సుమన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.